ప్రైజ్ అలాడ్ ఎవ్రీవన్. క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరికి ప్రతిరోజు నూతన రోజు, నూతన సంవత్సరం. పరిశుద్ధాత్మ మీలో ఉండటం వల్ల ప్రార్థించిన వెంటనే శాంతి, సమాధానం, శక్తిని, బలాన్ని, నిరీక్షణను, సంతోషాన్ని, సంరక్షణను మీరు పొందుకుంటారు. ఈ కృత సంవత్సరంలో కూడా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన ప్రేమ కొత్త మార్పులను, కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. కొత్త సంవత్సర సంబరాలలో మాత్రమే కాదు, మన జీవితాలలో కూడా కొత్త వెలుగులు వెలిగించేందుకు సిద్ధంగా ఉందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తును విశ్వసించే ప్రతి ఒక్కరూ క్రొత్త సృష్టిగా మారుతారు. పాత జీవితం గతించిపోతుంది, కొత్త జీవితం మొదలవుతుంది. క్రీస్తులో మనం కొత్త సృష్టిగా మారుతాము. క్రీస్తు యొక్క శిలువ త్యాగం మన పాపాలను క్షమిస్తుంది మరియు మనల్ని దేవునితో సహవాసంలోకి తీసుకువస్తుంది. ఈ సహవాసం మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఎలా అంటే, పాత జీవితంలోని అన్ని పాపాలు, అపవిత్రతలు, కష్టాలు మన నుండి దూరం అవుతాయి. మనం కొత్త మార్గంలో జీవించడం ప్రారంభిస్తాము. మనం భవిష్యత్తు గురించి భయపడవద్దు. మనం క్రీస్తులో ఉన్నప్పుడు మన భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. క్రీస్తు మన జీవితాలను కొత్త మార్గంలో మార్చగలడు. మనం కొత్త ఆశలు, కలలు, లక్ష్యాలను సాధించగలము. ఆయన మనకు పరలోకంలోని ప్రతి ఆశీర్వాదము ఇస్తాడు. హెజ్కేలు 36వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ వచనం ఏం చెబుతుందంటే, దేవుడు మన జీవితాలను మార్చగలడు. ఆయన మన హృదయాలను కూడా మార్చగలడు. నూతన హృదయం, ఈ పదం మన జీవితాలలో కొత్త ప్రారంభానికి సంకేతం. దేవుడు మన పాత హృదయాలను తీసివేసి కొత్త హృదయాలను ఇస్తాడు. ఈ క్రొత్త హృదయం దేవుని ప్రేమతో నిండి ఉంటుంది. నూతన స్వభావం, ఈ పదం మన జీవితాలలో కొత్త మార్పులకు సంకేతం. దేవుడు మన పాత స్వభావాలను తీసివేసి కొత్త స్వభావాలను ఇస్తాడు. ఈ కొత్త స్వభావం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. రాతి గుండె, ఈ పదం మన పాత హృదయాన్ని సూచిస్తుంది. ఈ పాత హృదయం కఠినమైనది మరియు దేవుని ప్రేమకు స్పందించదు. మాంసపు గుండె, ఈ పదం కొత్త హృదయాన్ని సూచిస్తుంది. ఈ క్రొత్త హృదయం మృదువైనది మరియు దేవుని ప్రేమకు సున్నితంగా ఉంటుంది. మనం పాత సంవత్సరంలో ఎదుర్కొన్న కష్టాలను, విఫలతలను మర్చిపోవచ్చు. దేవుడు మనకు కొత్త అవకాశాలను తెరవబోతున్నాడు. మనం పాత స్వభావమును వదిలిపెట్టి కొత్త స్వభావంతో కొత్త సంవత్సరానికి ప్రవేశించవచ్చు. ఈ కొత్త స్వభావము మన జీవితాలను మరింత మెరుగుపరుస్తుంది. మనం దేవుని ప్రేమలో నిలబడి ఆయనకు విధేయులుగా జీవించవచ్చు. అప్పుడు మన జీవితాలు కొత్త అర్థంతో నిండిపోతాయి. మనం పాత సంవత్సరాన్ని వదిలిపెట్టి కొత్త సంవత్సరానికి పునరుద్ధానంతో ప్రవేశిస్తాం. మనం దేవుని ప్రేమలో నిలబడి ఆయనకు విధేయులుగా జీవించాలి. మనం మన చెడు అలవాట్లను వదిలి క్రొత్త మంచి అలవాట్లను అలవర్చుకుందాం. మన సమయాన్ని, శక్తిని, వనరులను ఇతరులకు సహాయం చేయడానికి వినియోగిద్దాం. మనం దేవునిచే ప్రేమించబడిన వారం కనుక మన మంచి పనులను చేయడానికి రూపొందించబడ్డాం. ఈ కొత్త సంవత్సరం మన మంచి పనులు చేయడానికి కట్టుబడి ఉందాం. ఈ నిబద్ధతతో ముందుకు సాగుదాం. దేవుడు మనతో ఉన్నాడు. దేవుని ప్రేమలో నిలబడి ఆయనకు విధేయులుగా జీవిస్తామని నిర్ణయించుకుందాం. అప్పుడు మన జీవితాలు కొత్త అర్థంతో నిండిపోతాయి మరియు మనం దేవుని గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయగలం. యెహోవా కొరకు ఎదురు చూద్దాం.
నూతన బలము పొందుదాం. మనము కొత్త సంవత్సరంలో ఈ క్రింది వాటిని చేయడానికి నిర్ణయించుకుందాం. ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడుపుదాం. ఆయన మాటలను విందాం మరియు ఆయనతో మాట్లాడదాం. ఏదైనా కొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేతనైన మేరకు ఇతరులకు సహాయం చేద్దాం. మీ అందరికీ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు అన్నీ మీరు ఈ నూతన సంవత్సరంలో పొందుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ క్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మీకు, మీ బంధుమిత్రులకు ఈ నూతన సంవత్సరమంతా తోడై ఉండునుగాక. ఆమెన్.